అందరికీ వందనాలండి. మనం ఈ ఆంగ్ల మాసాల్లో 11వ మాసం అయినటువంటి నవంబర్లోకి అడుగుపెట్టేశాము. ఈ మాసంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తాం. గ్రహ సంచారం ఏంటంటే వీళ్ళ జీవితంలో అనేక ముఖ్యమైన రంగాలపై ప్రత్యేకంగా చూపిస్తుంది. అంటే ఆర్థిక స్థిరత్వం కానీ, ఇది లౌక్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి అది పారమార్థికం, వృత్తిపరమైన ఇది ప్రొఫెషన్. ఈ 3 రంగాల్లో కూడా వీళ్ళకి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే దిశగా నడుస్తుంది. మీ ఆలోచన విధానంలో ఒక నూతనమైన స్పష్టత ఏర్పడబోతోంది. మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ మాసంలో మిమ్మల్ని ఒకవైపు ఆచరణాత్మకంగాను, మరోవైపు భావోద్వేగాల పరంగాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. మీరు మీ అంతర్గత శక్తిని కనుగొని దానికి సరైన మార్గంలో పెట్టగలిగితే ఈ నెలలో మీకు అద్భుతమైన విజయాలు ఇస్తుంది. నవంబర్ నెల మొదటి పక్షం మీ జీవితంలో ఆర్థిక మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ఒక గొప్ప ప్రగతిని మీకు అందిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనాన్ని, కావలసిన పెట్టుబడులని, మీరు ఊహించిన లాభాలని పొందుతారు. కేవలం డబ్బు రాకతో మాత్రమే కాదు, మీ సంపాదనా మార్గాల్లో ఒక గుణాత్మకమైన మార్పును కూడా చేసుకుంటుంది. మీరు చేసే వృత్తిలో కానీ, వ్యాపారాల్లో కానీ ఒక గౌరవము, గుర్తింపు లభించబోతుంది. అలాగే కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఆర్థిక ప్రవాహంలో మీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. మీ కుటుంబ సభ్యుల కోరికలను, అవసరాలను తీర్చడం చాలా సులభతరం అవుతుంది ఈ నెలలో. అంటే యాక్చువల్గా పెద్దాన్ని మీరు చాలా బ్యాలెన్స్డ్గా, కంపారిటివ్గా చూసుకుంటూ చాలా సంయమనంతో వ్యవహరిస్తారు. అదే మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే భగవంతుడి పైన నమ్మకం కానీ, ధ్యానము, యోగా వంటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ప్రశాంతకంగా ఉండటం వల్ల ఆర్థిక ఒత్తిడి మీ మీద ఉండకుండా మీ సహజ మనస్తత్వమే కాపాడుతుంది. ఈ సానుకూల ప్రభావంతో కొన్ని సవాళ్ళు కూడా పొంచి ఉన్నాయి. ఈ పొంచి ఉన్న సవాళ్ళు ఏంటంటే కొత్త వ్యక్తులు ప్రవేశించటం కానీ, కొందరు మీకు సహాయపడాలని వస్తే మరికొందరు మిమ్మల్ని తప్పుదో పట్టిందంటే మిస్గైడ్ చేయటానికి కానీ ఎంటర్ అయ్యేవాళ్ళు, ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహం చేయాలో ఊహించని ఈ విచిత్రమైన పరిణామ స్థితిలో ఏమవుతుందంటే మీకు కొంచెం జస్టిఫికేషన్ అనేది ఇబ్బంది కలుగుతుంది. కానీ ఎంతో తులనాత్మకంగా ఉండేటువంటి మీ రాశి వాళ్ళ మనస్తత్వము ఈ వాదోపవాదాలు కానీ, డిస్కషన్స్, క్వారల్స్తో ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఏంటంటే మీ కోపమే మీకు ప్రధాన శత్రువుగా మారే అవకాశం ఉంది. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వవు. అందువల్ల మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యము, జీవన శక్తిని కాపాడుకోవటం మీ బాధ్యత. పని ఒత్తిడి, ప్రయాణాలు మీ శక్తిని హరించేలాగా ఉన్నప్పటికీ కూడా మంచి పౌష్టికాహారం తీసుకోండి. టైమ్లీ రెస్ట్ తీసుకోండి. ఆహారం తీసుకోండి, టైమ్లీ రెస్ట్ తీసుకోండి. మీకు ఎదురయ్యే ఎలాంటి పోటీలనైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలంటే మీకు ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా మాట్లాడే మనస్తత్వం మీ రాశి వాళ్ళకి సహజ సిద్ధంగా పెట్టిన కోట. కానీ మీ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మాసం ద్వితీయార్థాలకు వస్తే ఏంటంటే మరో మలుపు తిరుగుతుంది. ఆర్థిక, వృత్తిపరమైన విషయాలపై ఉన్న ఏకాగ్రత ఇప్పుడు మీ వ్యక్తిగత సంబంధాల వైపు, మీ ఇన్నోవేటివ్ సృజనాత్మక వైపు, మీ స్టేటస్ వైపుకి డైవర్ట్ అవుతుంది. అంటే ఏంటంటే విభిన్నమైన సంబంధాలను ఏర్పరచుకోవటం ద్వారా, కొత్త స్నేహితులు, పరిచయాలు మీ ప్రపంచాన్ని మరింత విస్తృతపరచడం ద్వారా, ఆకర్షణ శక్తి మీలో పెరగటం వల్ల, వేడుకలలో అందరి దృష్టి మీ మీద, కాన్సన్ట్రేషన్ మీ మీద పడటం వల్ల కళలు కానీ, సాహిత్యం కానీ, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, డ్యాన్స్ కానీ, ఈ లోపల ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి మీ యాక్టివిటీస్ వల్ల మీరు ఒకసారి ఎక్స్పోజ్ అవుతారు.
ఈ ఎక్స్పోజ్ అవ్వడం ఏంటంటే మీ ఉత్సాహాన్ని, ప్రేరణను రెట్టింపు చేస్తుంది, చాలా సంతృప్తిని, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దానితో పాటు అసూయకు మీరు గురయ్యే అవకాశం ఉన్నది. ఈ కాలంలో మీరు ఆ అసూయతో మాట్లాడే మాటలు విని మీరు మనస్తాపం చెందకుండా మీలోని మానవతా దృక్పథం మేలుకొల్పి చక్కగా భగవత్ ఆరాధనలో టైం స్పెండ్ చేస్తూ భగవంతుని దీవెనలు తీసుకుంటూ ఉత్తేజభరితమైన సంతృప్తికరమైన పేదలకు కానీ పరాయి వాళ్ళకు కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఈ నిస్వార్థత్వ మనస్తత్వం పెరగటం వల్ల ఈ సంకుచితంగా చేసే కామెంట్స్కి స్పందించటం పోయి బ్రాడ్గా తయారవుతుంది మైండ్. అంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వచ్చే ప్రయోజనాన్ని ఆతృత వల్ల కోల్పోయే ప్రమాదం ఉంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది ఒక్కటే. కాబట్టి పెట్టుబడులు, ఒప్పందాలు, వ్యక్తిగత సంబంధాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. అన్ని డైరెక్షన్స్లో, అన్ని కోణాల్లోనూ ఆలోచించండి, థింక్ చేయండి అన్ని డైరెక్షన్స్లోనూ. అది మీకు చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ మాసం ద్వితీయార్థానికి వచ్చేసరికి ఏంటంటే మీ పిల్లలు మీకు గొప్ప సంతోషాన్ని, మీ రకమైన ఒక గర్వాన్ని కూడా ఇస్తారు. వారి చదువులో, క్రీడల్లో లేదా ఇతర రంగాల్లో వారు సాధించిన విజయాలు మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. చక్కగా శుభకార్యము కుటుంబ సభ్యులందరినీ ఒక చేటకు చేర్చి బంధాలను బలోపేతం చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీ జీవిత భాగస్వామి పట్ల మీరు వ్యవహరించే తీరు, మాట్లాడే మాటలు కొన్నిసార్లు కలహానికి కారణం కావచ్చు. ఎందువల్లంటే మీ పని ఒత్తిడిలో కానీ ఈ స్ట్రెస్ వల్ల గబుక్కుని ఏదో ఒక పదం ఆలోచించకుండా మాట్లాడటం వల్ల వాళ్ళు దాన్ని ఫ్రీగా ఉన్న టైంలో నెమరేసుకుంటూ ఏంటి ఈయన ఇలా అన్నారు, ఆవిడ ఇలా అంది అనుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగితాయి. అందువల్ల మీ భార్య భర్తతో అత్యంత ప్రసన్నమైన, చాలా ప్రేమపూర్వకమైన బంధాన్ని నిలుపుకోండి. బయట వాతావరణంలో ఉన్న క్రష్ అంతా డోర్ బయట వదిలేసి వాళ్ళతో ఏకాంతంగా గడపండి. మీ మాట ద్వారా, చేతల ద్వారా నీకు నేనున్నాను, మన ఇద్దరం ఒకటి అన్న నమ్మకాన్ని వాళ్ళకి కలిగించండి, ఆ భరోసానివ్వండి. అలాగే వ్యక్తిగత వికాసానికి, బంధాలకు ప్రాముఖ్యత చేసే ఒక ముఖ్యమైన మాసంగా నిలుస్తుంది. అంటే మీ ఆవేశాన్ని నియంత్రించుకోవటం ఒకటి, ఆచరణాత్మకంగా ఆలోచించటం రెండు, బంధాలని బలపరుచుకోవటం మూడు. ఈ 3 పాయింట్స్ మీద మాత్రమే ఈ నెల మొత్తం ఆధారపడింది. పూర్వపక్షంలోనూ పరపక్షంలోనూ 2-15 రోజుల్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు కొంచెం ఓపికగా చేయగలిగితే అసలు మీరు ఏ జపము, ఏ పూజ మంత్రము లేకుండా పూర్తిగా ఏకాంతంలో కూర్చుని అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా గోల్ ఏమిటి, నేను దేనికోసం జీవిస్తున్నాను, ఏం చేయదలుచుకున్నాను, నా తదనంతరం ఎలా నేను మిగిలిపోదలుచుకున్నాను 10 మంది దృష్టిలో అనేది ఒక మానసిక ప్రశాంతతగా ఆలోచించినప్పుడు ఈ థింకింగ్ ఎవరికైతే వస్తుందో ఈ పక్కవాడు అసూయతోనూ కోపంతోనూ చేసేటువంటి సిల్లీవన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సో ఈ ఒక్కటి అంటే సెల్ఫ్ రియలైజేషను, మెడిటేషను, ఆత్మ పరిశీలన. ఇది కొంచెం కష్టం, చాలా మిగతా రెమెడీస్ లాగా సింపుల్ కాదు. దీన్ని కనుక జాగ్రత్తగా చేయగలిగితే ఈ తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఈ నెలలో కలిగే అవకాశం ఉంది. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.